టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నా కానీ అనవసరపు ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తో అసలుకే ఎసరు తెచ్చుకుని మార్కెట్ మొత్తాన్ని కోల్పోయే స్టేజ్ కు వచ్చి ఎట్టి పరిస్థితులలో కూడా కంబ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చేసింది. డీసెంట్ ప్రమోషన్స్ ను జరుపుకోవడంతో అన్ని చోట్ల డీసెంట్ బజ్ ఏర్పడగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో మంచి జోరునే చూపించింది. ఇక ప్రీమియర్స్ తో పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, రాయలసీమలో ఒక ఊర్లో చెక్క భజన టీం ను నడిపే హీరో తన తండ్రి చేసిన అప్పులను తీర్చడానికి కష్టపడుతూ ఉంటాడు. ఇలాంటి టైంలో కొరియా అంటే ఇష్టపడే హీరోయిన్ ని చూసి ఇష్టపడే హీరో బాడీలోకి అనుకోకుండా కొరియా నుండి ఒక ఆత్మ వచ్చి ఆవాహిస్తుంది. ఇక అక్కడ నుండి ఏం జరిగింది అన్నది అసలు సిసలు కథ పాయింట్. హర్రర్ కామెడీ జానర్ లాంటివి టాలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ సక్సెస్ఫుల్ ఫార్ములా మూవీస్, కానీ అది అరిగిపోయే కరిగిపోయే దాకా వాడేసిన టాలీవుడ్ తర్వాత వాటిని మర్చిపోగా కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమాతో మళ్లీ హర్రర్ కామెడీ ఎలిమెంట్స్ ను తీసుకుని డైరెక్టర్ మేర్లపాక గాంధీ బాగానే తీర్చిదిద్దాడని చెప్పవచ్చు. కానీ హర్రర్ ను పెద్దగా టచ్ చేయకుండా కామెడీనే ఎక్కువగా నమ్ముకొని తెరకెక్కించాడు ఈ సినిమాతో. దాంతో కథ పాయింట్ కోర్ పాయింట్ బాగున్నప్పటికీ ట్రీట్మెంట్ పరంగా బేసిక్ స్టోరీనే తెరకెక్కించినట్టు స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఓవరాల్ గా టర్న్లు ట్విస్ట్లు బాగానే ఆకట్టుకున్నా కానీ ఇంకా బెటర్ ట్విస్ట్లు ఉంటే బాగుండేది. ఉన్నంతలో వరుణ్ తేజ్ 2 డిఫరెంట్ షేడ్స్ లో బాగా నటించి మెప్పించాడు. డాన్స్ లు కూడా పర్వాలేదనిపించే విధంగా చేయగా యాక్షన్ సీన్స్ కూడా కుమ్మేశాడు. ఇక హీరోయిన్ రితికా రోల్ సినిమా అంతా ఉండి ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించినా కానీ అసలు షో విన్నర్ మాత్రం సత్య అనే చెప్పాలి. వీలు కుదిరినప్పుడల్లా తన కామెడీతో కుమ్మేశాడు సత్య. ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ మొత్తం తన కామెడీ సీన్స్ తోనే చాలా వరకు సినిమా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. ఇక సంగీతం సోసోగా ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం లౌడ్ గా అనిపించింది. ఎడిటింగ్ అలాగే స్క్రీన్ ప్లే కొంచెం వీక్ గా ఉండగా ఇంకొంచెం బెటర్ గా స్క్రీన్ ప్లే ను కనుక రాసుకొని ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ ఎక్కువగా అయ్యడంతో అక్కడ స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ గా రాసుకొని ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఇక డైరెక్టర్ హర్రర్ కామెడీ జానర్ అని మొదలుపెట్టిన హర్రర్ మీద పెద్దగా ఫోకస్ పెట్టకుండా ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకొని ఎక్కువగా సీన్స్ పెట్టాడు. సీన్స్ గా అది బాగానే వర్కౌట్ అయినా ఓవరాల్ గా కథ ఈజీగా ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండటం, రెగ్యులర్ ఫార్మాట్ లోనే కథ సాగడం కొంచెం మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ఎలాగూ ఆడియన్స్ పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్స్ కి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా సీన్స్ గా చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ బాగానే వర్కౌట్ అవ్వడం, సత్య కామెడీ డీసెంట్ లెవెల్లో సినిమా అంతటా ఎంటర్టైన్ చేయడంతో ఓవరాల్ గా టైం పాస్ మూవీగా అనిపిస్తుంది ఆడియన్స్ కి. వరుణ్ తేజ్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే చాలా బెటర్ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ అని చెప్పుకోవాలి ఈ సినిమాను. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.